అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. కొంతమంది చేసే వృత్తిని బట్టి పేరు వస్తుంటుంది, కొంతమంది సేవను బట్టి పేరు వస్తుంటుంది. అసలు ఆ వృత్తినే సేవగా చేసుకుంటే అతనే డాక్టర్. అమ్మో, డాక్టర్ వైద్య ఖర్చులు ఇప్పుడు పెరుగుతున్నటువంటి కార్పొరేట్ విధానం వల్ల వైద్య ఖర్చులకి విపరీతంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే వైద్యానికి 1000, ఆపరేషన్కి లక్షలు ఖర్చు అవుతున్న సమయం. కానీ ఈ రోజుల్లో కూడా కేవలం 10 రూపాయల ఓపీతోటి వైద్య సేవలు అందిస్తూ అసలు నిజంగా ఇటువంటి డాక్టర్ ఉన్నాడా అని అనిపించుకునే సంఘటన అయితే బాపట్ల జిల్లా చీరాల్లో అయితే చోటు చేసుకుంది. అతనే నోవా అజయ్ కుమార్. దాని కంటే కూడా 10 రూపాయల డాక్టర్ అంటే అందరికీ పరిచయం. అసలు ఈ వైద్యశాలలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, అసలు 10 రూపాయలకే ఓపీ పెట్టి వైద్య సేవలు అందించడానికి గల ప్రధాన కారణం, నిజంగా 10 రూపాయలకు ఓపీ అందిస్తున్నారా? ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి కూడా వచ్చి ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు నిజంగా? అమ్మా, ఇక్కడ ఓపీ పెట్టారా మీరు? ఎంత ఓపీ? 10 రూపాయలు. గతంలో ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? లాస్ట్ వీక్ వచ్చాను అంతే. ఎలా ఉంటుందమ్మా వైద్యం? బాగానే ఉంటుందండి. మీకు ఎవరు చెప్పారు? మాకెవరు చెప్పారు, అక్కడ అనుకుంటూ ఉంటారు. అమ్మా, మీరు పెట్టారమ్మా ఓపీ? పెట్టాను. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలే, ఇంకంత మించే తీసుకోవట్లా? నేను తీసుకోండి. ఇది ఎవరు పెట్టినా 10 రూపాయలు ఓపీ. సాధారణంగా ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ 400-500 ఉంటుంది. కానీ ఆ 400-500 ఖర్చుకి ఇక్కడ బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు కూడా పూర్తి చేసి పరిపూర్ణమైన వైద్యం అందిస్తున్నారు ఇక్కడ అజయ్ కుమార్, డాక్టర్ అజయ్ కుమార్. అసలు ఈ 10 రూపాయల వైద్యం కథ వెనక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నట్టు డాక్టర్ నోవా అజయ్ కుమార్, అదే 10 రూపాయల డాక్టర్ గారి దగ్గర ఉన్నాం. అసలు ఈ 10 రూపాయల వైద్యం వెనక అసలు కారణాలు ఏమున్నాయి, మోటో ఏముంది, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏ సార్, డాక్టర్ అజయ్ కుమార్, కానీ 10 రూపాయలకి ఓపీ, తక్కువ ఖర్చుకే వైద్యం వింటానికి కొత్తగా ఉంది. మీ నోటి ద్వారా చెప్పండి, అసలు ఏంటి దీనికి గల ప్రధాన కారణం, మీరు ఈ సేవ అందుకోవడం? వైద్య వృత్తి ఈ ప్రపంచంలో గొప్ప వృత్తి అండి. యాక్చువల్గా మా మదరు ఇన్స్పిరేషన్ ఎక్కువ అనమాట. వైద్యుడు అవ్వాలి అన్నది మా మదర్ యొక్క ఆలోచనలో నుంచి పుట్టిన గొప్ప ప్రేరణ. అసలు ప్రజాసేవకనే మా మదరు ఆమె వృత్తిపరంగా వృత్తిపరంగా ఉపాధ్యాయురాలు అవడం ద్వారా ఆమె బాల్యం నుండి చూసిన అనుభవాల్లో ఒక వైద్య వృత్తి అనేది ఎంత ప్రాముఖ్యమైందో చిన్నప్పటి నుంచి బలంగా మా మనసులో నాటడం. తర్వాత వైద్యుడు అవ్వాలి, వైద్యుడు అయితేనే చాలామందికి, ఎక్కువ మంది పేద ప్రజలకు సేవ చేయగలుగుతామని చిన్నప్పటి నుంచి ఆ భావాలతో పెరగడం ద్వారా ఆ తర్వాత నేను ఎంబీబీఎస్ చదవడం, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత మొట్టమొదటిసారి పోస్టింగ్ నేను గవర్నమెంట్ వైద్యశాలలో చేరిన తర్వాత అక్కడ చాలామంది పేదవాళ్లకు, ప్రత్యేకంగా నేను చీరాల్లో ఏరియా హాస్పిటల్లో చేసేటప్పుడు చుట్టుపక్కల నుంచి గ్రామాల్లో చాలామంది అంత పేదవాళ్లే. కనీసం హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రోగం ఉందో కూడా, మరి ఏ సమస్యతో బాధపడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో వారు హాస్పిటల్కి వచ్చిన ఆ సమయంలో వారు చాలా వరకు చేయి దాటిపోయిన తర్వాత వచ్చే పరిస్థితులు చూడడం జరిగిందండి. తర్వాత నాకు వచ్చిన ఆలోచన బట్టి ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా స్కిల్ డాక్టర్తో, సూపర్ స్పెషాలిటీ ప్రత్యేకమైన కోర్స్ చదివిన వైద్యులతో, చాలా నైపుణ్యం ఉన్న వైద్యులతో సమకూర్చి నేనే ఒక వారికి అన్ని విధాల మరి వారికి అందుబాటులో వైద్యాన్ని తేవడానికి, మరి చిన్నప్పటి నుంచి నాలో కలిగిన ప్రేరణ కావచ్చు, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన కుటుంబ వాతావరణం కావచ్చు, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన శ్రేష్టమైన నీతి వాక్యాలు కావచ్చు, ఇవన్నీ ఈ 10 రూపాయల హాస్పిటల్ ప్రారంభించడానికి కారణమయ్యాయండి. కాకపోతే వినటానికి కొద్దిగా 10 రూపాయల డాక్టరు నమ్మశక్యంగా లేదు. కామన్గా 10 రూపాయల డాక్టరు అంటే నమ్మరు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే కామన్గా పబ్లిక్ వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ నుంచి అనేది నిధులు వస్తున్నాయా అనేది ఒక అనుమానం వస్తుంది. లేకపోతే
బర్త్ రిచ్ ఫ్యామిలీయా, ఏది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్ట్ కాదండి. మేము వచ్చింది చాలా, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, మా తల్లేమో స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళు. వారు మేము చిన్నప్పుడు మాతో పాటు చాలామంది పిల్లలు మాతో పాటు పెరిగేవారు. మించి మాది భక్తి కలిగిన కుటుంబం, క్రైస్తవ కుటుంబం అన్నమాట. సో ఆ క్రైస్తవ కుటుంబ భావాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న పేదల్ని ఆదరించాలన్నది ఒకటి. రెండు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, మానవులందరూ సమానమే. ప్రత్యేకంగా మానవ సేవే మాధవ సేవ. ప్రతి పేదవాళ్ళలో మనం దైవత్వాన్ని చూడగలిగినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడం అన్నది మొట్టమొదట ఆశయం అండి. రెండోది ఏంటంటే, ఈ పేదవారికి ఈ 10 రూపాయల ఓపీ అన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 10 రూపాయల ఓపీ కూడా కేవలం రిజిస్ట్రేషన్ కోసమే అన్నట్టు. ప్రత్యేకంగా ఇక్కడికి ఈ 10 రూపాయలు ఓపీతో పాటు ప్రత్యేకంగా ఈ 10 రూపాయల ఓపీతో వారు ఎప్పుడు చూసుకోవడానికి ఇక్కడ హాస్పిటల్కి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు బయట హాస్పిటల్లో ఏ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్కువ ఓపీ దాంతో చూస్తున్నారో ఇక్కడ కేవలం 10 రూపాయలకే. ఇక్కడ కార్డియాలజీ కావచ్చు, తర్వాత ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, తర్వాత న్యూరాలజీ సంబంధించిన ఆర్థోపెడిక్ కావచ్చు, అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు ఆ 10 రూపాయల మీదే ఓపీ మీద బయట ఏ సేవలు అయితే ఉన్నాయో మరి ఇక్కడ అన్ని సేవలు ఆ ప్రజలు, పేద ప్రజలకి అందుబాటులో ఉండబట్టే కదండి రోజుకొచ్చి 150-200 మంది ఇక్కడికి రాగలుగుతున్నారు. అయితే ఒక చిన్న విషయం చెప్పండి డాక్టర్ గారు, ఏదైనా ఒక పనికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, లేకపోతే ఒక బలమైన కారణం ఉంటుంది. మీరు అతి తక్కువకి 10 రూపాయలు ఓపిక పెట్టి తక్కువకే టెస్ట్లు చేస్తూ మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. మీ జీవితంలో అంటే మీరు డాక్టర్ అయిన తర్వాత ఏదైనా సంఘటన, బలమైన సంఘటన జరిగిందా, అది మిమ్మల్ని మార్చడానికి అనేది నేను ప్రశ్న. నా తల్లిదండ్రులు చిన్నప్పుడు మా ఫాదరు చాలా ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేశారండి. వర్క్ చేసినప్పుడు ఆ ట్రైబల్ ఏరియాకి చిన్నప్పుడు నేను ప్రత్యక్షంగా అక్కడ ట్రైబల్ ఏరియాలో ప్రత్యేకంగా భద్రాచలం, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఆ ప్రాంతంలో మా ఫాదర్ ఆ సమయంలో పనిచేసేటప్పుడు ఇటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఈ ప్రాంతంలో పనిచేసి చాలామంది ట్రైబ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని డోల్లో కట్టి తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో చాలామంది నా చిన్నతనంలో నా మీద చెరగని ముద్ర వేసిన పరిస్థితులు ఏంటంటే, అక్కడ వచ్చిన చిన్న చిన్న రోగాలకి వారు వైద్యం ఎలా పొందాలో తెలియని పరిస్థితుల్లో వారు చాలామంది చనిపోయిన పరిస్థితులు నాకు తెలుసు. రెండోది, అక్కడ చాలామంది స్త్రీలు వారు డెలివరీ ఇంటి దగ్గర డెలివరీ చేసి చాలామందికి మధ్యలో అబార్షన్ అయ్యే సందర్భాలు ఒకటైతే, డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ హెమరేజెస్ అని డెలివరీ తర్వాత బ్లీడింగ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు లేకుండా డోలు గట్టి మధ్యలో తీసుకువెళ్ళే పరిస్థితుల్లో చాలామంది చనిపోయిన పరిస్థితులు వ్యక్తిగతంగా నేను చూశాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ పేద ప్రజలకి వైద్యం అనేది నేటి దినాల్లో నేను వైద్యశాస్త్రం చదవడం, ఆ తర్వాత స్పెషాలిటీ ఎమర్జెన్సీ చదవడం, ఇదంతా వైద్యునిగా నేను కొనసాగుతున్నప్పుడు చాలామంది పేద ప్రజలు వాళ్ళకున్న చిన్న చిన్న రోగాలు తీవ్రతరం అయ్యే వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితులు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఈ హాస్పిటల్ ప్రారంభించకముందు నేను సాయంత్రం పూట ఇంటి దగ్గర ఉచితంగా పేద ప్రజలను చూసే పరిస్థితులు కావచ్చు, వీరికి ఒక మంచి హాస్పిటల్ ప్రారంభించి అతి తక్కువ వీళ్ళకి వైద్యాన్ని అందుబాటులోకి తేగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, ఒక రోగము తీవ్రస్థాయి కాకముందే ప్రారంభ దశలో దాన్ని కనిపెట్టి వారికి చికిత్స చేయడం అన్నది అది నాలో బలమైన ప్రేరణ అయిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం అంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, ఆదాయం కూడా అలాగే ఉంది, సంపాదన అంటే ఆస్తులు పెరగడం కానీ. ఇటువంటి సమయంలో మీకు ఎప్పుడన్నా అరే అంత అవకాశం ఉంది కదా, అది వదిలిపెట్టేసి ఇటు ఎందుకు వచ్చానని మీకు అనిపించిందా? మీతోటి ఎవరైనా ఆ విధంగా అన్నారా? ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి పేద ప్రజలు వారు వైద్యం పొంది వెళ్ళేటప్పుడు వారు పొందే ఆనందం దేంతో కూడా కొల్లలేము. వారు కృతజ్ఞత భావంతో వారు 2 చేతులు ఎత్తి దండం పెట్టిన పరిస్థితులు అనుదినం మేము చూస్తూ ఉంటాం. అంతకన్నా ఈ ప్రపంచంలో సంపాదించే ఆస్తి ఏది లేదని వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. నేను వచ్చిన భావాలు, నేను నమ్మిన విశ్వాసం కూడా అలాంటిదే. మీరేదైతే భావాలు కలిగి ఉన్నారో, మీరేదైతే సేవ చేస్తున్నారో, ఇది 10 మందికి తెలియజేసి 10 మంది కూడా మీలాగా సేవ చేస్తే వైద్యం చాలా దగ్గర అవుతుంది. ఖచ్చితంగా అవునండి. అటువంటి ప్రయత్నాలు మీరు ఎప్పుడైనా చేశారా? మీరు ఎవరైనా మీ తోటి డాక్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసుకోవడం జరిగింది? ఖచ్చితంగా
వాస్తవంగా ఇది ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో డాక్టర్ రాజా అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. నాతో పాటు ఆ డాక్టర్ ఒక్కళ్ళే ఉన్నారు. కానీ ఇది ఎప్పుడైతే ప్రారంభించామో దీన్ని మేము ఇక్కడ జరుగుతున్న వైద్య పరిచర్యల్ని ఏ రోజు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటారు అని సోషల్ మీడియా ద్వారా ఇది పబ్లిసిటీ చేసిన తర్వాత, సోషల్ మీడియా ద్వారా ఇక్కడ వైద్యం జరుగుతుందని పేదలకి మేము ప్రకటన చేసిన తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు మా దగ్గరికి క్యాన్సర్ డాక్టర్ గారు వస్తారు, డాక్టర్ కళ్యాణ్ గారు. ఆయన అమెరికన్ ఆంకాలజీ. ఆ డాక్టర్ గారు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం ఎంతమంది అయితే పేద రోగులు వస్తారో, ప్రత్యేకంగా స్త్రీలకి ప్యాప్స్మియర్ కావచ్చు, బ్రెస్ట్ మ్యామోగ్రఫీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బయాప్సీలు కావచ్చు, తర్వాత ఎఫ్ఎన్ఏసీలు కావచ్చు, ఆ డాక్టర్ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని వందల మంది వస్తే అన్ని వందల మందికి గత 3 నెలలుగా మేము క్యాన్సర్ చికిత్స కూడా టెస్టింగ్ అండ్ స్క్రీనింగ్ కూడా ప్రారంభించామండి. ఆ డాక్టర్ గారు కూడా కేవలం ఇక్కడికి వచ్చే ప్రతి డాక్టర్ కూడా ప్రేరణతో వచ్చిన వారే. ఇక్కడికి వచ్చే ప్రతి డాక్టర్ కూడా ఏది ఆశించి వచ్చేవాళ్ళు కాదు. ఆ డాక్టర్ గారు ఏది కూడా తీసుకోరు, ఉచితంగా వాళ్ళే ఇక్కడ ఈ హాస్పిటల్ని ప్లాట్ఫామ్గా చేసుకొని దీన్ని ఒక వేదిక చేసి వచ్చే ప్రతి డాక్టర్ కూడా వారు ఉచితంగా పేదలకి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ అందించలేని వైద్యం కూడా వారు సొంత హాస్పిటల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేసి చాలామంది పేదలకి ఉచితంగా చికిత్స ఇచ్చిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయండి. చిన్నగా మాట అంటే చాలామంది వైద్యం డాక్టర్ అనగానే ఫుల్ క్యాష్, ఆస్తులు ఇవన్నీ చూస్తారు. ఇటువంటి సందర్భంలో కామన్గా మీరు చేస్తున్న ఈ 10 రూపాయలు ఓపీ సర్వీస్ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం తెలియకుండానే ఏర్పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. అటువంటి సందర్భాల్లో మీ మీద ఎప్పుడైనా ఒత్తిడి రావడం కానీ, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అంటే స్టైల్లో ఎప్పుడైనా జరిగిందా? జరుగుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడికి చాలామంది చుట్టుపక్కల పల్లెటూరు నుంచి చాలామంది వస్తారు. వారు వచ్చిన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు గుండెపోటుతో వచ్చేవాళ్ళు చాలామంది తీవ్రతరం వ్యాధి ముదిరిన తర్వాత వచ్చి కేవలం వాళ్ళ చేతిలో 100 రూపాయలు 50 రూపాయలు పట్టుకొని వస్తారు. దాంతో ఇక్కడ చికిత్స అంతా కూడా మాకు అందించాలన్న విశ్వాసంతో వస్తారు. అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే వారిని వెనక్కి పంపలేము. వాళ్ళకి మినిమం టెస్టులు చేయాల్సి వస్తుంది, వాళ్ళకి కొంత మందులు ఇవ్వాల్సి వస్తుంది. వారి దగ్గర చూస్తేనేమో 50 రూపాయలతో వచ్చామని మేము ఛార్జీలు పెట్టుకుని వచ్చేటప్పటికి ఈ పరిస్థితులు ఏని అని. అటువంటి వాళ్ళు కూడా వెనక్కి పంపే పరిస్థితి ఏది లేదు. ఇక్కడికి ఏ రోగి అయితే వస్తాడో, మన దగ్గర ఐసీయూ బెడ్స్ 4 ఉన్నాయి, జనరల్ బెడ్స్ 36 ఉన్నాయి. సో ఐసీయూ బెడ్, జనరల్ బెడ్స్ వారికి ఎంతవరకు అయితే చేయగలమో వారికి అందించే క్రమంలో ఒక్కోసారి ఫార్మసీ బిల్ కట్టాల్సి వస్తాయి, ఒక్కోసారి కొంత కష్టం అనిపిస్తుంది. సార్ మీరు చేస్తారు, నేను అనేది మీరు చేస్తున్న ఈ సేవ, ఈ 10 రూపాయలు ఓపీకి కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కొంత కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. ప్లస్ వాళ్ళ మీద కొంత ఒత్తిడి కూడా ఉంటుంది, తెలియని ఒత్తిడి. ఆ ఒత్తిడిని మీ మీద ఎప్పుడైనా చూపించారా? మీ మీద ప్రెజర్ చేయడం జరిగిందా? ఈ 10 రూపాయలు ఓపీ తీసేసి అందరిలాగే ఉండు, కొద్దిగా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అని ఎటువంటి ఒత్తిడి రావడం లేదండి. నాకు స్థానికంగా ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయకముందే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా హాస్పిటల్స్ వచ్చాయి. ఎందుకు బహుశా ఒత్తిడి వచ్చేదేమో, నా మీద ఎందుకు ప్రస్తుతం ఇంకా ముందు కూడా ఒత్తిడి రాదు ఎందుకంటానంటే అండి, నేను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ముందు చీరాల ఏరియా హాస్పిటల్లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేశాను మొత్తం మీద. చీరాల ఏరియా హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు నేను ఓపీ చూసే క్రమంలో ఆ సమయంలో చాలా ఆర్టికల్స్ కూడా పేపర్లో పబ్లిష్ చేశారు. రోజుకొచ్చి 200 ఓపీ ఉండేది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోకి రాకముందు ఒకటి, వచ్చిన తర్వాత ఒకటని ఆ సమయంలో పేపర్లో చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. అయితే నన్ను ఆ సమయంలో జనరల్ ట్రాన్స్ఫర్ కింద కందుకూరు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఒక్కసారి జనాలు తెలుసుకున్న తర్వాత బహుశా చీరాల చరిత్రలో అంతమంది ఎప్పుడు ఈ డాక్టర్ గారి ట్రాన్స్ఫర్ని మీరు ఆపేయాలి అని ధర్నా చేసిన అసలు అంతమంది జనాభా నాకు ఆ సమయం ముందు అర్థమైంది. ఒక నిజంగా ప్రజాసేవ చేయగలిగితే, ప్రజల యొక్క హృదయాల్లోకి మనం చోటు చేసుకోగలిగితే మరి ఇంత అభిమానం అది ధనం ద్వారా కానీ మరి దేని ద్వారా కానీ కొనలేం కదండి, సేవ ద్వారా. ఆ సమయం ముందు అప్పుడు కోండ్రు మురళి గారు అనుకుంటాను,
వైద్య విధాన పరిషత్తు ఆయన గారు కాల్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు అప్పుడు ఎంపీ గారు మన జేడి శీలం గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఫోన్ చేశారు నాకు అక్కడ నుంచి. వెంటనే ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ ఆపేసి కొద్ది కాలం మళ్ళీ ఇక్కడే ఉంచారనమాట. అయితే మనిషి జీవితంలో ఏదైనా సాధ్యం, ముఖ్యంగా డబ్బు విషయంలో బళ్ళు అవుతాయి. అలాగే భవిష్యత్తులో డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు ఇది వదిలిపెట్టేసి అందరు డాక్టర్ లాగే సంపాదన వైపు అడుగులు వేసే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి, ఉండదు కూడా. ఇంకా దీన్ని అభివృద్ధి పరిచి ఇక్కడ దీన్ని అధునాతనమైన శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ థియేటర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి ది క్యాన్సర్ యూనిట్ కూడా ఆల్రెడీ ప్రారంభించాం. దానికి ఒక యూనిట్ కూడా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దీన్ని అంతకంతగా విస్తరింపజేసి పేద ప్రజలకు మరింత చేరువ చేయాలి, అంతేకాని వెనక్కి తగ్గేది లేదండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నాగటి మీద చేయబెట్టాం వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. జీవితం అనే యుద్ధ రంగంలో అండి, ఈ ప్రొఫెషన్లో పేదల పక్షాన్ని యుద్ధం చేయడం, రోగాలతో అనేది ముందు వరుసలో డాక్టర్ ఉండడం అనేది అద్భుతమైన విషయం కదండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా మనం వెనక చూసుకున్నప్పుడు వేల మంది చాలా చాలా రోగాలతో బాధపడుతున్న వారి పక్షాన వారితో కలిసి ఒక వైద్యుడు మొదటి లైన్లో ఉండి వారి పక్షాన పోరాటం అనేది అది అందరికి ఉండదు కదండి. సో దేవుడు అది ఇచ్చాడు కాబట్టి దాన్ని చివరి వరకు కొనసాగించడం అనేది అద్భుతమైన విషయం కదండి. ఒక ముక్కలో చెప్పదలుచుకుంటే మీరు ఈ చేస్తున్న ఈ సేవ మొత్తానికి, ఈ 10 రూపాయల ఓపీ విధానానికి అయితే మీరు చేస్తున్న డాక్టర్ ఒక్క పేరు ఏదైనా చెప్పగలిగితే ఇన్స్పిరేషన్ ఎవరు చెప్తారు? ఏ పేరు చెప్తారు? మళ్ళీ ఇంకొకసారి అడిగా. మీరు చేస్తున్న ఈ 10 రూపాయల ఓపీ వైద్య సేవలకి ఒకరు ఇన్స్పిరేషన్ నాకు, వారు వీరు అంటే ఏ పేరు చెప్తారు? మా మదర్ పేరే చెప్తానండి. నేను పేరు సౌభాగ్య, మా మదర్ పేరే చెప్తానండి. ఎందుకంటే ఆమె చిన్నతనంలో సేవ అనేది ఎందుకు చేయాలి, సేవ చేస్తే ఏమొస్తుంది అన్నది చిన్నప్పటి నుంచి సేవ అంటే మా మదరు, ఆమె త్యాగం గొప్ప ఇన్స్పిరేషన్ అండి. ఎప్పుడన్నా మీ వైఫ్ ఏంటి ఇది అందరు డబ్బులు సంపాదించుకుంటుంటే నువ్వేంటి సేవ అని చెప్పేసి ఎప్పుడైనా అబ్జెక్ట్ చేయడం జరిగిందా? వారేం చేస్తుంటారు? ఆమె ఎండి జనరల్ మెడిసిన్ కార్డియాలజిస్ట్ అండి. నాకన్నా ఎక్కువ సేవ చేస్తారు. ఒక్కోసారి నేను చేయలేని పని కూడా ఆమె 24/7, నేనైనా కొన్ని కారణాలతో హాస్పిటల్లో నేను అందుబాటులో ఉండలేని టైంలో ఈ హాస్పిటల్ని 24/7 కనిపెట్టుకుని ఉండి హాస్పిటల్ ఎమర్జెన్సీలో కార్డియాలజీ విభాగంలో నిరంతర రోగుల పర్యవేక్షణలో ఉండేది నాకన్నా ఆమె ఎక్కువ అండి. రమా ఏంజలినా. చివరిగా ఎస్ సార్, ప్రశ్న, మీరు చేస్తున్న ఈ సేవ 10 మంది చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా అండి. అంటే అటువంటి యాంగిల్లో అంటే మీకు తెలిసిన వారికి తెలియజేయటం, ఏదైనా సూచనలు చేయటం కానీ ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? ఇప్పుడు చేశారా? చేశానండి. నాతో పాటు ఉన్న డాక్టర్స్ కొద్దిమంది ఉన్నారండి, వాళ్ళకైతే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నాతో పాటు మీరున్న పరిధిలో సర్వీస్ చేయండి, లేదా మీ ఖాళీ సమయంలో వచ్చి, మంచి హాస్పిటల్ ఉంది మీరున్న పరిధిలో, మీరు ఖాళీ టైంలో వచ్చి ఇక్కడ సర్వీస్ చేయండి, మంచి ప్లాట్ఫామ్ ఉంది. నేను చాలామందికి రోజు ఇన్స్ట్రక్ట్ చేస్తాను. జూనియర్ డాక్టర్స్కి ఆల్రెడీ మేము ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. వారికి స్కిల్ హ్యాండ్ నేర్పడం, అంటే వాళ్ళకి స్కిల్ ఇవ్వడానికి కూడా మేము ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది 10 రూపాయల డాక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ నోవా అజయ్ కుమార్ తన చిన్నటి నుంచే తన తల్లి చెప్పిన మాటల ద్వారా ప్రేరణ పొంది మానవ సేవే మాధవ సేవగా కూడా ప్రజలకైతే సేవ చేస్తున్నాను. కానీ ఆ సేవ చేసే దానికోసం ఈ డాక్టర్ వృత్తి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మేము భార్యాభర్తల ఇద్దరు, అంటే నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా ఈ సేవలో ముందుకు కొనసాగుతున్నాం. దానికి కారణాలు అనేకమైనప్పటికీ ఈ సేవ మరింత విస్తృత పరిచయం కోసం కూడా రానున్న రోజుల్లో అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. దీనికి అందరి సహకారం కూడా అవసరం. ఇలాంటి సేవలు అనేక మంది వైద్యులు చేస్తే రోగులు అనేవారు కూడా ఎక్కడ కనిపించకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తన సేవా దృక్పథాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే చీరాల నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.